ఇది పడుతుంది ఒరిస్సా పోవాలంటే. ఇన్స్టా రీళ్ళల్లో వైరల్ అవుతుంది చూడు, ఏది ఇండియా మ్యాప్ లెక్క ఉంటుంది, పైన లేక్ హార్ట్ షేప్లు ఉంటుంది. ఒడిస్సా వెల్కమ్స్ యూ. ఓకే, సిగ్నల్స్ లేదు, నో సర్వీస్. యూ వాంట్ వాటర్? మొత్తం జంగల్ ఉంది, ఒక్క మనిషి కూడా అవుపిస్తలేదు ఇక్కడ. ఇక్కడ నుంచి రోడ్డు ఉంది, చీకటి కాకముందే కొండ దిగేసారు మనం. నుంచి ఎక్కినాం, పడితే కిందనే నుంచి రైడ్ చేసి ఈడి దాకా ఘోరంగా కలిపి వస్తుంది. నేను గేర్ వేసుకొని ఇక డ్రోన్ అండ్ బ్యాక్ సైడ్ ట్యాంక్ బ్యాగ్, 2 హెల్మెట్లు పట్టుకొని వస్తున్నా. డార్లింగ్ సినిమాలో ఇదేనా బ్రిడ్జ్ క్రాస్ చేసే సీన్ చూడండి. ఎటు చూసినా కొండలే, చేతులు అయితే ఫ్రీజ్ అవుతున్నాయి, అసలుకి చాలా చల్లగా ఉన్నాయి. ఇప్పుడు మనము చాపరాయి వాటర్ ఫాల్స్కి అయితే పోవట్లేదు. ప్లాన్లో ఇట్లా ట్విస్టులు మలుపులు జరుగుతూనే ఉన్నాయి, ఎందుకంటే ఇక్కడ ఉన్న రోడ్స్ బట్టి ట్రాఫిక్ భయంకరంగా ఉంటుంది. ఏదన్నా పెద్ద వెహికల్స్ అరకు వ్యాలీ వచ్చే ముందు ఆడ ఘాట్ రోడ్స్ ఉంటాయి చూడు, ఆ నుంచి వచ్చినాం. యాక్చువల్లీ పెద్ద వెహికల్ అటు కొంచెం తేడాగా పోయినా, స్పేస్ లేకపోయినా అంతే ఇక పరిస్థితి. ఇక మస్తు ట్రాఫిక్ అవుతుంది. ట్రాఫిక్ జామ్ అయితే ఊక్కుంటారా? అట్లనే లైన్లో ఉండి ఊకోరు. వాళ్ళు ఏం చేస్తారు, ట్రాఫిక్ జామ్ అయితే ఆ లైన్ దాటేసి ముందుకు వచ్చేస్తారు, ఆపోజిట్ వెహికల్ వాళ్ళు మొత్తం ఆగిపోతారు. అట్లా జరుగుతున్నాయి. నేను ప్రాపర్గా ఒక బైక్ రైడర్స్ని అయితే చూడలేదు ఇక్కడికి వచ్చినా కానించి. ఐ మీన్ లైక్ వస్తారు బైక్ రైడర్స్, చాలా మంది వస్తారు, కానీ ఏమంటారు, గేర్ వేసుకొని ఇట్లా ఎవరు రావట్లేదు. వీళ్ళంతా ఇక్కడ ఆంధ్ర వాళ్ళు వీళ్ళే వస్తారు. ఇప్పుడు మనం ఒరిస్సాకి వెళ్తున్నాం. ఆంధ్ర బార్డర్ని దాటి ఒరిస్సాకి వెళ్ళి మీకోసం బాల్డా కేవ్స్ చూపించి మళ్ళీ బ్యాక్ టు అరకు వ్యాలీ. టైం దొరికితే, లైట్ ఫెయిల్ కాకపోతే చాపరాయి వాటర్ ఫాల్ చూపిస్తాం మీకు. అండ్ ఇప్పుడు 37 కిలోమీటర్స్ చూపిస్తుంది, 441కి పోతామంట. చూద్దాం ఈ 441 ఏమన్నా బ్రేక్ చేస్తామేమో. బ్రేక్ చేద్దామన్నా అని కూడా కుదరదు, ఎందుకంటే ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయితే గలీజ్గా లేట్ అయిపోతుంది. అనుకున్న టైంకి ఒక గంట అర్ధ గంట అటు ఇటు అయిపోతుంది, అంత ట్రాఫిక్ ఉంటుంది ఇక్కడ. ఈ నుంచి బార్డర్ నాకు తెలిసి జస్ట్ 10 or 15 కిలోమీటర్స్ ఉంటుంది అంతే, చాలా దగ్గర బార్డర్. ఒరిస్సా బార్డర్ అరకు వ్యాలీ నుంచి ఎన్ని నిమిషాల్లో పోతామో చూద్దాం. ఒరిస్సా బార్డర్ నాకు తెలిసి అదే అట్టుంది, బార్డర్ కొంచెం ముందరనే ఉంటుంది అట్టుంది బార్డర్. చూద్దాం, 10 కూడా ఉండదట్టుంది నాకు తెలిసి. మనం ఇట్లా అన్నామో అనలేదో, రోడ్డు హైవే నుంచి కిందికి దింపేసింది, అది స్ట్రైట్ హైవే అది. ఇప్పుడు మనం ఇట్లా పోవాలి బాల్డా కేవ్స్ కి. రోడ్ ఎట్లుంటుందో ఏమో. ఇప్పుడైతే ఏడాక రోడ్ మంచిగానే ఉంది. ఇన్స్టా రీళ్ళల్లో వైరల్ అవుతుంది చూడు, ఏది ఇండియా మ్యాప్ లెక్క ఉంటుంది, పైన లేక్ హార్ట్ షేప్లు ఉంటుంది, అది అప్పుడప్పుడు హార్ట్ షేప్లు ఉంటుంది, అది అప్పుడప్పుడు షేప్ అవుట్ అయి ఉంటుంది. అక్కడికి పోతున్నాం మనం. ఆ రీల్ చూసిన నేను, ఆ రీల్ చూసి ఇంకా కొన్ని ఆ ఇండియా మ్యాప్ అవన్నీ చూసిన, పోయి చూద్దామని చెప్పేసి పోతున్నా. ఇటు దాకా వచ్చిన మళ్ళీ పోతాం ఒరిస్సాకి. మళ్ళీ పోతూనే ఉంటాను నేను, ఎందుకంటే అంజలి వాళ్ళ ఊరు అక్కడనే ఎవటే పోవాల్సి వస్తుంది నేను. కానీ మరీ ప్రత్యేకంగా మళ్ళీ ఇటుకు వస్తాక ఎవడు వస్తారు, రాలేరు కాబట్టి అందుకనే పోతున్నా. రోడ్డు మాత్రం క్రేజీ ఉంది. నాకు ఇంకా అరకు వైబ్సే ఉన్నది. అరకు పైనరీ. ఓకే, వెల్కమ్ టు అరకు పైనరీ. ఇక్కడ కూడా ఉండదా పైనరీ? అరకు పైనరీ మొత్తం ఫారెస్ట్ ఏరియా లెక్కనే ఉంది. నాకు లిటరల్లీ చెప్పాలంటే ఇది పడుతుంది ఒరిస్సా పోవాలంటే, ఎందుకంటే మా బామ్మర్దికే ఇట్లా అయింది కాబట్టి. ఇది వాడు రాత్రి పూట ఇట్లా వస్తుంటుంటే ఇదే అరకు పైనరీ. మంచిగా ఉంటుంది లొకేషన్. గుడ్ ఈజ్ దర్ రైట్? వావ్, ఏంది అసలుకి లొకేషన్, వావ్ సూపర్ కదా అసలుకి లొకేషన్. యా, మీకు ఫస్ట్ డే 1లో చెప్పినట్టుంది. మా బామ్మది వాడు వాళ్ళ ఫ్రెండ్స్ తోటి పార్టీ అయిపోగానే పోతుంటుంటే మధ్యలో ఆపి కత్తి పెట్టి ఇట్లా ఆపిరంట. ఆపి ఫోన్ పాస్వర్డ్ కొట్టించుకొని అలా ఉన్న పైసలు అన్ని కొట్టించుకుర్రు. మన దగ్గర 7,000 కొట్టేసుకుర్రు, ఫోన్ గుంజుకుర్రు, మిగతా క్యాష్ గుంజుకుర్రు. ఇంతో ఫోటో వచ్చిన ఆ పూరగాన్ని కూడా ఫోను గుంజేసుకోరు. ఒరిస్సాలో అట్లా ఉంటుంది, ఎందుకంటే ఆడ ఏమంటారు, డెవలప్మెంట్ కొంచెం తక్కువ, కంపెనీస్ ఉండవు, అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఆడ. సో జాబ్స్ ఉండవు, ఏముండవు, బిజినెస్ చేసినా నడవదు. అందుకనే జనాలు ఇట్లా దోచుకోవడం ఈజీ సోర్స్ లెక్క చేసేసుకోరు. మెయిన్లీ జరిగాయి నైట్ టైంలో. సో మీరు ఎక్కడైనా ఒరిస్సా పోయినప్పుడు, ఏదైనా జంగల్ అట్లాంటి ఏరియాలో పోయినప్పుడు జాగ్రత్తగా ఉండండి. మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ ఎవరు పోయినా ఒరిస్సాలో, నాట్ ఓన్లీ ఇన్ ఒరిస్సా, ఈ కొన్ని స్టేట్లలో కూడా జరుగుతాయి. ఇంకా లైక్ ఛత్తీస్గఢ్, ఇంకా కొన్ని స్టేట్లలో జరుగుతాయి. మంచి డెవలప్ ప్లేస్లో కూడా జరుగుతాయి.
జరుగుతాయి. మీకు మహారాష్ట్ర, మీరు ఢిల్లీ నుంచి వచ్చేటప్పుడు నాసిక్ నుంచి ముంబైకి పోయేటప్పుడు ఘాట్ రోడ్ వస్తుంది. తెలిసిన వాళ్ళకి అర్థమైపోతుంది నేను చెప్పేది ఎక్కడనో. అక్కడ కూడా దొంగలు ఉంటారు. అక్కడ కూడా ఇంతే, చాకు పెట్టేసి మొత్తం లేపేసుకుంటారు మన దగ్గర ఉన్న సామాన్లన్నీ. అట్లుంటది. సో బీ కేర్ఫుల్ గైస్, కేర్ఫుల్. దారిలో ఎవ్వడు ఆపినా అసలు ఆగకుర్రి. మెయిన్లీ నైట్ టైం ట్రావెల్ చేయకండి. ఇప్పుడు నేను పోయే ప్లేస్ అసలు ఇక్కడ కూడా లేడు ఇక్కడ జనాలు. నేను ఎంత ఎర్లీ అయితే అంత తొందరగా వెళ్ళిపోవాలి నుంచి. ఇంకా నాకు 52 minutes చూపిస్తుంది. అండ్ నా ద టైమ్ ఈస్ 3:50. నేను ఒక్కనే కాకుండా నాతో పాటు అంజలి వస్తుంది కదా, అందుకనే నాకు భయం. నేను ఒక్కనే పోతే నాకేం భయం ఉండదు, ఏం జరగదు. నేను లోకల్స్ని చాలా మందిని అనుకున్నా, నైట్ అయినా ట్రావెల్ చేయొచ్చు, ఏం కాదు. బాల్డా కేవ్స్ దాటిన తర్వాత చెప్పలేమని అన్నారు. కోరాపుట్ అవి ఉంటాయి కదా, ఆ ప్లేస్లలో చెప్పలేము. బాల్డా కేవ్స్ దాకా మంచిగానే ఉంటుంది అన్నారు. నథింగ్ టు వరీ, ఆల్ గుడ్. చూద్దాం. ఇంకా 31 kilometers 50 minutes చూపిస్తుంది. పక్కన చిన్న కాలువ పోతుంది మంచిగా. ఇది చిన్న కాలువ అనే వానలు అయ్యి వస్తే దీని అసలైన అగ్రెసివ్నెస్ చూపిస్తుంది. ఫుల్ ట్యాంక్ అయితే చేయించుకున్నా. జైపూర్, ఇక్కడ జైపూర్ కూడా ఉంటుంది. ఇది రాజస్థాన్ జైపూర్ కాదు, ఇది జైపూర్. ఇదేంటిదో, ఇది రైల్వే స్టేషన్ ఐ గెస్. గోరాపూర్ అంట, గోరాపూర్ రైల్వే స్టేషన్. రోడ్ అయితే ఉంది కానీ అక్కడక్కడ లైట్ ప్యాచెస్ ఉన్నాయి. చాలా మంది పోయిరు కానీ బాడ్లా కేవ్స్ కి వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్ లో, కానీ ప్రాపర్ గా లేవు. ఒకళ్ళు మన తెలుగు వాళ్ళే కార్ క్యాంపింగ్ చేసారు, తెలుగు ట్రావెలర్స్ సంథింగ్ ఎవరో ఉన్నారు బ్రో. అతని కార్ పేరు బాద్షా, నాకు గుర్తు రావట్లే. కానీ ఆ బ్రో వీడియో బాగుంది, కాకపోతే అది మోటో వ్లాగింగ్ కాదు. ఇంకా కొన్ని వ్లాగ్స్ ఉన్నాయి కానీ మరీ అంత క్లారిటీగా చూపించలేదు ఎవరు సరిగా ప్రెజెంటేషన్. ఆ బ్రో మాత్రం మంచిగా చూపించిండు. చాలా మంది క్యాంపింగ్ చేసుకుంటారు. పక్కన ఏదో కాలువ పోతుంది, బ్రిడ్జ్. ఇదే అక్కడి నుంచి వచ్చిన కాలువనే ఇదే. ఇప్పుడు మన బ్రిడ్జ్ మీదకి వెళ్ళి పోవాలట నాకు తెలిసి, ఐఎమ్ నాట్ రాంగ్. చాలా బాగుంది ప్లేస్. నాకేందో ఇటు చూపిస్తుంది, ఇది బ్రిడ్జ్ నుంచి పోనీ లేదట్టుంది. అటు పోతే ఏమొస్తుందో మరి, కానీ ప్లేస్ మాత్రం సూపర్ ఉంది అసలుకి. ఒడిస్సా ఒడిస్సా బండ్లు అప్పుడే అవుపిస్తున్నాయి. ఒడిస్సా బార్డర్కి వచ్చేసినాం మనం. ఒడిస్సా వెల్కమ్స్ యూ. ఓకే, మనం ఒడిస్సాకి కొద్ది సెకండ్లో పోతాం. యా, వచ్చేసినాం మనం. ఈ బ్రిడ్జ్ కాలువ ఉంది కదా, ఈ కాలువనే బార్డర్ మనకి. ఈ కాలువల నుంచే మనకి ఆంధ్రాకి ఒడిశాకి బార్డర్ ఉంది. ఆ కాలువ మిడిల్ బార్డర్. కాలువ దాటినామంటే ఇక ఇప్పుడు ఒడిశా. ఇగో నాకు ఇక్కడ బార్డర్ లైన్ అవుపిస్తుంది మ్యాప్లో. ఇప్పుడు మనం అఫీషియల్లీ వీఆర్ నౌ ఇన్ ఒడిశా బేబ్, యువర్ ప్లేస్. అంజలి వాళ్ళ స్టేట్ ఇది. ఐ మీన్ ఆమె పుట్టింది పెరిగింది ఇక్కడనే. నేను దగ్గర ఒక 9 months తర్వాత మళ్ళీ ఒడిశాకి వస్తున్నా నా బండి పైన. జనవరిలో వచ్చినట్టుంది. 11 months, సారీ, జనవరిలో వచ్చిన నేను ఒడిశాకి మళ్ళీ. అప్పుడు మనం చిన్న సన్న రైడ్ చేయలే. ఈ గుడి చాలా ఫేమస్, చాలామంది వచ్చి ఇక్కడ మొక్కుతుంటారు. నేను చూసిన, చాలా ఫేమస్. బార్డర్ అంటారు ఆ గుడి, కానీ అది బార్డర్ కదా, అది ఒడిశాలో ఉంటుంది. 440కి పోతామంట మనం. ఈడ నుంచి కొంచెం ఫారెస్ట్ ఉంది, మొత్తం ఫారెస్ట్ అయ్యేది. ఇంకా మనిషి కూడా ఒప్పిస్తలే. అబ్బా ఇప్పుడు ఒప్పించారు. ఇది మొత్తం పక్కన కాలువ పోతుంది. వీళ్ళు ఎవరో రైడర్స్. వీళ్ళు పక్కన రైల్వే ట్రాక్ ఉంది. ఇప్పుడు మనం రైల్వే ట్రాక్ని క్రాస్ చేస్తామంటుంది. రైల్వే ట్రాక్ని క్రాస్ చేస్తామా, పక్క నుంచి పోతామా? పక్క నుంచి పోతున్నాం. ఈడొక బ్యూటిఫుల్ బ్రిడ్జ్ ఉంది. బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ ఉంది బ్రిడ్జ్. అయ్యా, బ్రిడ్జ్కి ఎట్లా పోతారు అసలుకి? ఎందుకు వేసిరా బ్రిడ్జ్? ఎట్లా పోతారు? ఒక కింద ఉన్నది రోడ్డు. ఇదేదో పెద్ద కాలువనే పోతుంది పక్క నుంచి. ఇదేదో పెద్ద చెరువు కాలువనో అర్థం కావట్లేదు. అసలుకి ఏం లేవు అసలుకి రోడ్డు మీద. చాలా డేంజర్ ఉంది మొత్తం. ఇక్కడ మ్యాప్స్ కూడా పనిచేస్తున్నాయిలే, కానీ సిగ్నల్స్ ఉన్నాయో లేవో ఒకసారి చూస్తాను. కానీ సిగ్నల్స్ లేదు, నో సర్వీస్. ఇదనైనా అంతే సంగతి. ఇక్కడ మొత్తం చీకటి ఉంది, మొత్తం కొండ ఉంది కదా, వెళ్తురు రానియకుండా ఆపేస్తుంది. ఇంకా మనకి 13 kilometers ఉంది, వెళ్దాం. 4:38కి పోతానంట. చూద్దాం. మొత్తం రోడ్ అంతా ప్యాచెస్ ఉన్నాయి, చూసుకొని పోవాల్సి వస్తుంది అంతా.
మ్యాక్సిమం ఏపీ ఆటోలు ఏపీ బండ్లే అవుపిస్తున్నాయి, రేర్గా ఒడిశా బండ్లో అవుపిస్తున్నాయి ఇక్కడ బార్డర్లో కూడా. మరి రాత్రి అయితే ఎట్లుంటుందో ఏమో చూడాలి. ఇంకా 9.6 కిలోమీటర్స్ ఉంది. ఇటు సైడ్ ఒక పెద్ద చెరువు, కొండలు, అండ్ ఇటు సైడ్ ఇంకా సగం చెరువు ఉంది, అండ్ దాని అవతల కూడా చెరువే ఉంది. అండ్ టైం వచ్చేసి ఇప్పుడు 4:16 అవుతుంది. 4:37 కల్లా రీచ్ అవుతామంట మనం. ఇదొక రోడ్డు నుంచి సైడ్కి ఇప్పుడు గలీలోకి తీసుకుంది. ఇప్పుడు స్ట్రైట్ ఎక్కాలి బాల్డా కేవ్స్కి. పైన ఉన్నదంట బాల్డా కేవ్స్. भाई रोड सही है क्या? रोड सही है, थैंक यू. चिंटू बाल्डा केव्स, हाँ सेट दिस साइड ओनली वेब. రోడ్ ఆఫ్ రోడ్ మొత్తం అంతా ఎర్రమట్టి బురద ఉంటే కథమే, ఇక కష్టం అవుతుంది ఇదంతా రోడ్డు. సిట్రే మొత్తం జంగల్ ఉంది, ఒక్క మనిషి కూడా అవుపిస్తలేదు ఇక్కడ. బండి ఎక్కకపోతే అంజలి దిగిన వస్తుంది, లిటరల్లీ ఇట్లా గట్టి కొట్టుకుంటుంది గుండె. అయినా ఇంత డేంజర్ ప్లేస్లోకి పోవడం అవసరమారా అంటారు. ఆ భయం అనేది పోవాలి ట్రావెలింగ్లో. భయం అనేది పోతేనే మనం అప్పుడు మంచిగా ట్రావెల్ చేస్తాం. అప్పటిదాకా ట్రావెల్ చేయలేం మనం. మా ఇక్కడ నుంచి రోడ్డు ఉంది, మొత్తం హిల్ ఏరియా కాబట్టి బండి ఎక్కుతుంది, చచ్చిపోతుంది పాపం బండి. 2 రోజుల నుంచి మొత్తం హిల్ ఏరియాలో తిప్పుతున్నా. మనది వెయిట్ ఎక్కువ కదా, తిరుగుతుంటుంది గిల్లలు ఇట్లా అటు ఇటు. చీకటి కాకముందే కొండ దిగేసాలి మనం, లేకపోతే చాలా డేంజర్ ఇది. వాట్ వే రోడ్ లైక్ దిస్ ఈజ్ ఏ రోడ్డు. ఎవడో హిల్ ఎక్కే టైంలో స్పీడ్ బ్రేకర్ పెట్టాడు. ఇంకో ఈడ మళ్ళీ ఇంకొక స్పీడ్ బ్రేకర్ కట్టాడు అన్న, పెద్ద అన్న అవడం. పైన మనుషులు ఉన్నారా? ఉన్నారా? థ్యాంక్ యూ బ్రో. ఓకే కమ్ రే. I'm sorry, babe.
get down from here onwards. Slowly walk it, Gama. Okay? Remove that balaclava. Do down balaclava. అస్సలు ఎక్కలేకపోతుంది, చచ్చిపోతుంది బండి. ఇక అంజలిని దించేసి పోతున్నా. అమ్మా ఏం దారుణం ఉంది ఏంద్రా రోడ్డు. ఇంకా దిగేటప్పుడు సుక్కలు అవుపిస్తాయి నాకు. ఇక ఎక్కేటప్పుడు కన్నా దిగేటప్పుడు చాలా డేంజర్ ఈ రోడ్డు. అంజలి పాపం దిగుడు ఎక్కడవుతుంది. ఆ గేర్లో దిగాలి, కొండ ఎక్కాలంటే కష్టం అవుతుంది. బాధ నాకు తెలుసు. చూడండి ఆ ట్యాంక్ బ్యాగ్ పట్టుకొని వస్తుంది. అసలు బండి ఎక్కట్లేదు. మళ్ళీ రోడ్డు బాగాలేదు, జారిపోతుంది. ఎందుకాల మనకు టాప్ బాక్స్ ఉంది ఒకటి. You want water? Once I reach there, I'll drink. Are you okay? I'm sorry. It's okay. చూడండి రోడ్డు. నాయనా, I should come from that way. Actually, I came this road. No problem. You won't come? No, I'll come by walk. Slowly come. Slowly come. No problem. You come slowly, babe. ఏం కేవో ఏమో కానీ అరకు కానించి మాకు కేవ్ అవుతుంది. అమ్మా వామ్మో, ఇదే కేవ్స్ అంట, బాల్డా కేవ్స్. మొత్తం దయ్యం గుహలాగా ఉంది ఇది. ఇదే బాల్డా కేవ్స్. ఇక్కడ ఏదో చిన్న హోల్ ఉంటుందంట, లోపల పోయి చూపిస్తాం మీకు. ఇదే హోల్. ఇక్కడ అప్పట్లో ఏదో తోమనికి ట్రై చేసారు, అందుకని ఇట్లా ఉంది. లోపల ఏదో టెంపుల్ ఉంది, ఇక్కడ ముగ్గేసి ఉంది. అండ్ ఇది వాళ్ళకి పైనుంచి ఫోటో తీసుకోవచ్చు మంచిగా. ఇగో మీ కింద నుంచి చూపిస్తుంది. అసలుకి దారి లేదు, ఏం లేదు. నేను ఎక్కినాం, పడితే కిందనే పైకి వచ్చేసినాం. ఇట్లా ఇదంతా లగేజ్, ట్యాంక్ బ్యాగ్ అండ్ డ్రోన్, హెల్మెట్స్ పట్టుకొని వస్తున్నాం. కమ్రే లిటరల్లీ చాలా టైర్డ్ అయిపోయినాం. నుంచి రైడ్ చేసి ఈడి దాకా ఘోరంగా అలిపిరి వస్తుంది. కానీ ఫ్రెండ్స్ తోటి ఎవరితో వచ్చిన వర్త్ ఇట్ ప్లేస్. కొంచెం రిస్కీ ఉంది అంతే. రోడ్స్ చూసే ఉంటారు మీరు కూడా, ఎంత డేంజర్ ఉందో రోడ్స్. ఇంకా ఇది పైకి ఉంది కొండ, చూపిస్తా చూడండి. ఒకవేళ బైక్ మీద వస్తే అక్కడి నుంచి రావాలి. ఫైనల్లీ వచ్చేసినాం. ఇదేదో సహారా డెజర్ట్ లేక్ ఉంది. అక్కడి నుంచి కింద నుంచి పైకి వస్తే ఇక్కడ లేక్ ఉంది. ఇదంతా లేక్ ఇది. అండ్ ఇంకా పైన కొండ ఉంది, చుట్టుపక్కల మొత్తం హిల్సే. నేను గేర్ వేసుకొని ఇగో డ్రోన్ అండ్ బ్యాక్ సైడ్ ట్యాంక్ బ్యాగ్, 2 హెల్మెట్లు పట్టుకొని వస్తున్నా. ఫ్రెండ్స్ తోటి వస్తే ఇక్కడ వేరే లెవెల్ ఫన్ ఉంటుంది. అండ్ టైం వచ్చేసి ఇప్పుడు 5:15 or 5:30 అవుతున్నట్టుంది. ఇప్పుడు ఈ నుంచి మళ్ళీ కొండ దిగేసి నేను మళ్ళీ అరకు వ్యాలీకి పోవాలి. అక్కడ రూమ్ బుక్ చేసుకున్నాను నేను. అండ్ చాలా వెహికల్స్ అయితే పైదాకా వచ్చినాయి. బండి కూడా ఎక్కియచ్చు, కాకపోతే మాకు లగేజ్ ఉండడం వల్ల ఎక్కడం కష్టం అవుతుంది, బండి గుంజట్లేదు. కొండ దిగుతున్నాం మేము. చాలా లేట్ అయిపోయింది, మొత్తం చీకటి అయిపోయింది. అండ్ రోడ్ అస్సలు బాగాలేదు రోడ్.
Let that car go. No, I will take it. Let that car go. I need to get a clear view. క్లచ్ పట్టుకోవద్దు, క్లచ్ పట్టుకుంటే బండి ఉరికిపోతుంది. క్లచ్ వదిలేయాలి అండ్ వెనక బ్రేక్ తొక్కకుండా చిన్నగా పోతుండాలి. చూడండి రోడ్ ఎంత గలీజ్ ఉందో. ఇంజన్ బ్రేకింగ్, ఫ్రంట్ బ్రేక్ అస్సలు యూజ్ చేయొద్దు, బ్యాక్ బ్రేక్, ఎక్సిలేటర్ అస్సలు ఇవ్వద్దు. చూసిరా మొత్తం ఇంజన్ బ్రేకింగ్ పైన పోనిస్తున్నాను నేను. బ్యాక్ బ్రేక్ అస్సలు పట్టుకోవట్లేదు, ఎక్సిలేటర్ కూడా పట్టుకోవట్లేదు నేను. మొత్తం డౌన్, మొత్తం డిక్లైన్. వచ్చేటప్పుడు అంతా ఇంక్లైన్, ఇప్పుడేమో డిక్లైన్ అంతా. మొత్తం డిక్లైన్, కిందికి పోవాలి ఇట్లా. కొంచెం కొండ దిగినట్టే మనం సగానికి, ఇంకా కొంచెం ఉంటుంది అంతే. ఇటు పక్కన లొయ్య మొత్తం అంతా, ఒక 100 ఫీట్లు లొయ్య ఉంటుంది. మొత్తము అటు ఇటు చూడకుండా ఫోకస్గా వదులుతున్నాయి కాబట్టి మాట్లాడట్లేదు. ఇట్లాంటి వాటి కూడా ఫోకస్ లేకపోతే ఇక అంతే, ఇక అయిపోయినట్టే. ఇక మొత్తానికి మనం ఇక కొండ దిగేసినట్టే, మొత్తానికి సేఫ్గా దిగినాం. మనం ఒక 15 కిలోమీటర్లు వచ్చినట్టుంది. మొత్తం జంగలే, ఏం లేదు ఇక్కడ. అప్పుడొక వెహికల్ పోతుంది, మా బైకే పోతుంది ఇక్కడ. నాకు తెలిసి అరకు పోయేసరికల్లా ఒక 7 అవుతుంది అట్టుంది. ఇప్పుడు 6:19 అవుతుంది. 7 అవుతుంది. ఇక్కడ బ్రేక్స్ తీసుకుందామన్నా కాదు, ఎందుకంటే మొత్తం జంగల్, ఆపితే చాలా డేంజర్ ఇక్కడ. సో ఎక్కడ ఆపకుండా వెళ్ళిపోతున్నా. ఆ కొండ దిగేసినాం, అయిపోయింది. క్యాంపింగ్ చేసుకోవచ్చు పైన, గ్రూప్ ఉంటేనే క్యాంపింగ్ చేయండి. సోలో అట్లాంటి క్యాంపింగ్ అస్సలు చేయకండి, చాలా అంటే చాలా డేంజర్ సోలో క్యాంపింగ్ చేసుకుంటే. ఎందుకంటే ఆడ పైన నక్కలు ఉన్నాయి అండ్ ఏమంటారు ఊర కుక్కలు ఉన్నాయి, అవి వేట చేస్తుంది మొత్తం. ఆ కుక్కలు ఉన్నాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా మంది ఏమంటారు అంటే అక్కడ ఉన్న లోకల్స్ అది ఏదో మైనింగ్ చేసిరంట, అది నవీన్ పట్నాయక్ ఉన్నప్పుడు ఆయన దాన్ని కబ్జా చేయడానికి ట్రై చేసిండని అని అంటారు అక్కడ ఉన్న లోకల్స్. మరి అది నిజం ఎంతనో వాస్తవం ఎంతనో తెలియదు మనకు. సో అది మధ్యలో ఇప్పుడు గవర్నమెంట్ చేంజ్ అయ్యేసరికల్లా ఆగిపోయింది అది. మనం ఇప్పుడు ఒరిస్సా బార్డర్ని క్రాస్ చేసిపోతున్నాం. ఒరిస్సా పోలీసు వాళ్ళు చెక్ చేస్తారు, గన్ను పట్టుకొని చెక్ చేస్తారు ఆడ. ఇప్పుడు మనం ఈ కాలువ దాటినామంటే ఇక ఆంధ్రాకి వచ్చినట్టే. ఇక మనం ఇప్పుడు ఆంధ్రాకి వచ్చేసినాం. వెల్కమ్ ఏపీ టూరిజం. ఓకే, ఇంకా నాకు తెలిసి ఆంధ్రాకి ఈ నుంచి ఒక 20 కిలోమీటర్స్ ఏమో ఉంటుంది. ఇక డైరెక్ట్ మీకు ఇక రూమ్లో కలుస్తాను నేను. గుడ్ మార్నింగ్. నిన్న రాత్రి బాల్డా కేవ్స్కి పోయేసి వచ్చినాం. చాలా నైట్ అయిపోయింది అండ్ చాలా టైర్డ్ అయిపోయినాం, అందుకనే క్లోజ్ చేయలేదు వ్లాగ్. ఇప్పుడు మేము మార్నింగ్ నెక్స్ట్ డే ఇది అరకులోనే ఉన్నాం, సేమ్ అదే హోటల్లో. చూడండి అసలు వ్యూ ఎట్లుందో. ఇప్పుడు చాపరాయి వాటర్ ఫాల్స్ పోదాం అనుకుంటున్నాం. యాక్చువల్లీ డియోమలై పోదాం అనుకున్నాం ఈ టైంకి, కానీ చాలా టైర్డ్ అయిపోయినాం అండ్ స్లీప్ లేకుండా పోవడం అంత మంచిది కాదని చెప్పేసి ఇక పోవట్లేదు డియోమలై. ఇప్పుడైతే డియోమలై క్యాన్సిల్ చేసుకున్నా అండ్ మహేంద్రగిరి హిల్స్ కూడా ఆప్షనల్ పెట్టుకుంటే అది కూడా క్యాన్సిల్. ఇప్పుడు చాపరాయి వాటర్ ఫాల్స్ చూసేసి అరకు పైనరీ ఫారెస్ట్ గార్డెన్ ఉంది, అది వీలైతే చూస్తాం, లేకపోతే లేదు. కానీ చాపరాయి వాటర్ ఫాల్స్ అయితే కవర్ చేస్తా అండ్ వచ్చేసి ఇక చెక్అవుట్ చేసి వైజాగ్ వెళ్ళిపోతాం. బైక్ మీద కనిపిస్తా. ఇది అరకు రైల్వే స్టేషన్, ఇది ఇక్కడ ఉంది అరకు రైల్వే స్టేషన్. ట్రైన్స్ ఉన్నాయి అక్కడ. అండ్ నిన్న మేము ఆ ఘాట్ రోడ్లో అంత నైట్లో వచ్చేసరికల్లా మస్తు టైర్డ్ అయిపోయినాం. అసలు రోడ్ అస్సలు బాగాలేదు. బాల్డా కేవ్స్ పైకి ఎక్కేది, కొండ పైకి ఎక్కేది.
బాల్డా కేవ్స్ దాకా బాగుంటుంది, కానీ కొండపైకి ఎక్కేది రోడ్ అయితే అస్సలు బాగుండదు. అండ్ పైన కొండ చిన్ననే అనిపిస్తుంది, కానీ పైకి ఎక్కిన తర్వాత తెలుస్తుంది చాలా పెద్ద కొండ. అది దగ్గర ఒక 10 కిలోమీటర్లు ఉంటుంది అటుంది పైన, కొండ పైన మొత్తం ఇట్లా తిరగొచ్చు బండి వేసుకొని. కానీ ఇంత లగేజ్ వేసుకొని నేను ఎక్కలేకపోయినా. నేను యాక్చువల్లీ ఎక్కించేటోని, కానీ ఇక అంజలి ఉన్నది మళ్ళా అవన్నీ దించేయాలి అంతా చేయాలని చెప్పేసి ఆ బండి సైడ్కి పెట్టేసి ఇక నేను నడుచుకుంటూ కొండ ఎక్కినాం. అండ్ మేము ఒక్కలమే రాత్రిపూట కొండ దిగినాం, మాతో పాటు ఎవ్వరు దిగలేదు. వాళ్ళు వెహికల్స్ పైకి తీసుకొచ్చుకురు. మా బండి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వెళ్ళిపోయారు. యాక్చువల్లీ ఓన్లీ కార్ వెహికల్స్ ఉన్న వాళ్ళే ఉన్నారు. కొంతమంది క్యాంపింగ్ చేసేటోళ్ళు క్యాంపింగ్ చేస్తారు, ఇంకా కొంతమంది ఏమో వెళ్ళిపోతారు. అందుకనే నేను డ్రోన్ షాట్లు కూడా సరిగా దిగలేదు నేను, ఎందుకంటే లైట్ ఫెయిల్ అయిపోతుంది, అందరు వెళ్ళిపోతారు, అంత సేఫ్ కాదు మా ఇద్దరికి అని చెప్పేసి నేను బయలుదేరినాం. ఇక బట్ అంత ప్రాపర్గా డ్రోన్ షాట్ కూడా తీయలేను నేను. ఆడ జస్ట్ లేపిన 5 మినిట్స్లోనే మళ్ళీ మడ దించేసిన, ఎందుకంటే అందరు వెళ్ళిపోతారు, లైట్ ఫెయిల్ అయిపోతుంది. అండ్ ఆడ అడవి కుక్కలు ఉన్నాయి, అండ్ నక్కలు కూడా ఉంటాయి. మళ్ళీ మేము కొండ దిగాలి, వాళ్ళందరూ వెహికల్ తెచ్చుకుని మంచిగా వెహికల్ వెళ్ళిపోతారు. మేము అట్లా కాదు కదా, కింద దిగాలి, బైక్ తీసుకొని మళ్ళీ పోవాలి. ఇక అది మాకు మర్చిపోలేనంత అడ్వెంచర్. ఆఫ్ కెమెరా అయితే పెద్ద అడ్వెంచరే జరిగింది, అన్నీ రికార్డ్ చేయలేము కదా, సో అందుకనే టైర్డ్ అయిపోయినాం మేము బాగా. టైం వచ్చేసి 9:36. ఎంత బ్యూటిఫుల్ ఉందో చూడండి హిల్స్. ఇటు హిల్లే దారంతా హిల్సే, దారంతా కొండలే, అటుపైన మంచిగా ఫాగ్ ఉన్నది. యాక్చువల్లీ మేము వనజంగి అసలు అనుకోలేదు, వనజంగిలో మంచిగా ఉందంట వ్యూ పాయింట్, ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ వ్యూ పాయింట్. డార్లింగ్ సినిమాలో ఇదేనా బ్రిడ్జ్ క్రాస్ చేసే సీన్? కామెంట్లో చెప్పండి, ఇదా కాదా? డార్లింగ్ సినిమాలో అరకుల్నే షూట్ చేసి రోర్ అన్నారు, మరి ఇదే అట్టుంది నాకు తెలిసి అది సీన్. ఇక్కడ మీకు అంతా న్యాచురల్ హనీ దొరుకుతుంది. వీళ్ళు ఇట్లా బాక్స్లలో హనీ బీస్ని పెంచుతారు, పెంచి ఆ తేనె అనేది తీస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు ట్రై చేయండి, మంచిగా ఉంటుంది హనీ. వీలైతే ఇంటికి ఒక డబ్బా తీసుకోవండి. వీకెండ్లో అయితే వస్తే మీరు అసలుకి ఎంజాయ్ చేయలేరు, అంటే చాలా క్రౌడ్ ఉంటుంది, చాలా ట్రాఫిక్ ఉంటుంది. అండ్ ఏమంటారు, మీరు ఏదైనా ప్లేస్కి పోయినా కూడా అక్కడ మొత్తం క్రౌడెడ్ ఉంటుంది అంతా. ఫోటోస్ తీసుకుందామంటే ఒక్కొక్క ఫ్రేమ్లో 10 మంది పడతారు. వీక్ డేస్లో వస్తే మంచిది, వీక్ డేస్లో వస్తే మీకు హోటల్స్ రేట్స్ అయినా చాలా తక్కువ ఉంటుంది కొంచెం, అండ్ క్రౌడ్ ఉండరు మెయిన్లీ ఆ ప్లేసెస్ కాడ. సో పీస్ఫుల్గా మీరు విజిట్ చేసి వెళ్ళిపోవచ్చు. చూడండి, ఎటు చూసినా కొండలే. చేతులు అయితే ఫ్రీజ్ అవుతున్నాయి అసలుకి, చాలా చల్లగా ఉన్నాయి. ఈ టిప్ ఉంటుంది కదా, ఐస్ పెట్టుకుంటే ఎట్లుంటుందో అట్లా ఉన్నది అసలుకి, అంత చల్లగా ఉంది. మొత్తం పొగ మంచు కొండల పైన, రోడ్ అంతా కాలే. ఈ వెదర్ని, ఈ కొండలని, ఇక్కడ మళ్ళీ ఈ ప్లేసెస్ని విజిట్ చేయడానికి రావాలి మెయిన్, అంత మంచిగా ఉంటుంది. ఫుడ్ అంటావా ఓకే ఉంటుంది. అరకుల బ్యాంబో చికెన్ అంతా హైప్ ఉంటుంది, కానీ కొందరికి నచ్చుతుంది, కొందరికి నచ్చదు. కానీ చాలా ఎక్స్పెన్సివ్ ఫుడ్ అయితే. ఇక్కడ హైదరాబాద్లో ఉన్నట్టే ఉంది ఇక్కడ కూడా ఫుడ్ రేట్. ఏ హోటల్లో పోయినా మీరు ఇద్దరు తింటే 500 పైన అవుతాయి ఈజీగా, లంచ్ డిన్నర్. నార్మల్ ఆర్డర్ చేసుకుంటే ఇట్లా స్ట్రైట్ పోతే పాడేరు వస్తుంది. పాడేరు పోయే దారిలో ఉంటుంది చాపరాయి వాటర్ ఫాల్స్. మీరు అరకు వస్తే అనంతగిరి కాఫీ ప్లాంటేషన్ కవర్ చేయండి, వచ్చే దారిలో ఉంటుంది. అండ్ వచ్చే దారిలో చర్చ్ ఉంటుంది, బొర్రా కేవ్స్, కటిక వాటర్ ఫాల్స్. ఎర్లీ మార్నింగ్ మళ్ళీ మాడగడ్డ వ్యూ పాయింట్ కవర్ చేయండి, చాపరాయి వాటర్ ఫాల్స్. అండ్ ఇంకోటి అరకులోనే ఇంకోటి అరకు ప్లాంటేషన్ అని ఇంకోటి ఉంటుంది, అది కూడా చూడండి. అండ్ ట్రైబల్ మ్యూజియం ఇవన్నీ ఉంటాయి, కానీ అంత ఏముండదు. అప్పట్లో వాళ్ళు యూజ్ చేసిన థింగ్స్ అయితే అయ్యే ఉంటాయి ఆ మ్యూజియంలో, ఇంకేముండవు పెద్దగా. అంతే. వీలైతే మీరు బాల్డా కేవ్స్ కూడా కవర్ చేయండి, అది కూడా మంచిగా ఉంటుంది, కొంచెం అడ్వెంచర్ ఉంటుంది. రోడ్స్ చాలా కొంచెం కొండ ఎక్కేది చాలా డేంజర్ ఉంటుంది. ఈ నుంచి మీరు డియోమలై కూడా కవర్ చేయొచ్చు, అదే ఎర్లీ మార్నింగే పోవాలి డియోమలై. ఎర్లీ మార్నింగ్ కాకుండా తర్వాత పోతా అంటే ఆఫ్టర్నూన్ ఈవినింగ్ ఇట్లా పోతా అంటే వేస్ట్ అది. ఆడ మళ్ళీ మీకు స్టేస్ కూడా దొరకడం కష్టం. నేనైతే ఆడ కొన్ని స్టేస్ కొత్తగా ఓపెన్ చేసిరని కాటేజెస్ లెక్క, అది 6000 దాకా ఉంటాయి ప్రైస్ ఒక్క రోజుకి. డియోమలై కూడా బాగుంటుంది. అరకు నుంచి వనజంగి కూడా చాలా దగ్గర ఉంటుంది, వనజంగి కూడా బాగుంటుంది, ఎక్స్ప్లోర్ చేయొచ్చు అది కూడా. ఫైనల్లీ మనం చాపరాయి వాటర్ ఫాల్స్ వచ్చినాం, పక్కనే కాలువ, ఇదే వాటర్ ఫాల్. కొంచెం ముందర ఆపి చూపిస్తా. అండ్ పక్కన కొండ చూడండి, చాలా బ్యూటిఫుల్ ఉంది కదా. ఎర్లీ మార్నింగ్ వచ్చినాం చేయటం అంత క్రౌడ్ అయితే లేదు. అండ్ ఈరోజు మళ్ళీ మండే వీకెండ్ కాబట్టి చాపరాయి వాటర్ ఫాల్స్కి వచ్చినాం. అక్కడ టికెట్ తీసుకోవాలి, ఒక్కరికి మనిషికి 50 రూపాయలు, పిల్లలకి 30 రూపాయలు. ఇది గార్డెన్ చాపరాయి.
చూడండి మీకు డ్రోన్ షాట్ చూపిస్తా చూడండి డ్రోన్లో. చాపరాయి వాటర్ ఫాల్స్ డ్రోన్ షాట్లో చూసిరా బాగుందా వాళ్ళదా. ఇక డైరెక్ట్ హోటల్కి పోయి కలుస్తా, హోటల్ కాడ చెక్అవుట్ చేస్తా. ఇక చెక్అవుట్ చేసి ఈ నుంచి ఇక వైజాగ్ పోతా. ఇక